నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 8 నెలల గర్భవతి శిశువు బరువు, స్థితి, లక్షణాలు మరియు ఆహారం ఏం తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలియచేయాలనుకుంటున్నాను అండి. సో మీరు గర్భం దాల్చినప్పటి నుండి 8 నెలలు గడిచాక అటుపై పుట్టనున్న చిన్నారి కోసం ప్రతిరోజు ఎంతో ఆతృతగా ఎదురు చూసే అవకాశం ఉంది. తల్లి కావడానికి మీరు ఎంతవరకు చేసిన ప్రయాణం దాదాపు పూర్తయిందండి. దానికి సంతోషపడాలి. అదే సమయంలో మీ శరీరం అనేక మార్పులను సంతరించుకుంటుంది. ఈ మార్పులన్నింటినీ మీరు ఎదుర్కొని వాటిని భరించాల్సి ఉంటుంది. మీలో నిరంతరం పెరుగుతున్న శిశువును కూడా మీరు పోషక పదార్థాలతో బాగా పోషించాల్సిన అవసరం ఉందండి. తద్వారా మీరిద్దరు అంటే మీరు మీ బిడ్డ ఆరోగ్యంగానే ఆస్వాదించగలుగుతారు. సో గర్భం యొక్క 8వ నెల చివరి నాటికి బొడ్డు యొక్క పరిమాణం పెరుగుతుంది మరియు గరిష్టంగా విస్తరిస్తుంది. ప్రసవం గురించి, శిశువు జననం గురించి ఆలోచన గర్భవతికి వచ్చినప్పుడల్లా అది ఆమెను భయపెట్టవచ్చు, ఒక్కోసారి నిద్రలేమికి దారితీస్తుంది. సో 8వ నెల గర్భం సంకేతాలు. గర్భం తెలిసిన 8వ నెలలో తల్లి శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. నిరంతరం విస్తరిస్తున్న గర్భాశయం కటి ప్రాంతంలో అంతర్గత అవయవాలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిమితం చేస్తుంది. దీనివల్ల మీకు మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంది. గర్భం యొక్క 8వ నెలలో నిరంతరం పెరుగుతున్న శిశువుతో కడుపుబ్బు బేబీ బంప్ అదనపు కిలోగ్రాముల బరువును పెంచుతుంది. కాబట్టి దీనివల్ల మీరు ఊపిరి ఆడుకోకుండా అటువంటి పరిస్థితిని మీరు నెలకొంటుంది. గర్భధారణ 8వ నెలలో బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాలు అంటే తప్పుడు పురిటి నొప్పులు అంటే కొన్ని నొప్పులు వస్తూ ఉంటాయి. అది కనుక ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకి తరచుగా వచ్చినట్లయితే వైద్యుని సంప్రదించండి. ఒక్కసారి వచ్చి మళ్ళీ వెంటనే ఆగిపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. తల్లి శరీరం తల్లిపాలను అందించాక సన్నాహ దశగా 5వ నెలలో ప్రారంభించి కొలెస్ట్రాల్ ముందుగానే సిద్ధం చేస్తుంది. అది కొంచెం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో అంటే మీ రొమ్ముల నుండి కొంచెం పాలు లాంటి లిక్విడ్ వచ్చే అవకాశం ఉంది. మరొక సాధారణ 8వ నెల గర్భధారణ లక్షణం తక్కువ వెనుక భాగంలో నొప్పి. సో మీకు వెన్ను నొప్పి ప్రారంభమవుతుంది, నడుము నొప్పి కూడా ఇది కారణమవుతుంది. గర్భం యొక్క 8వ నెలలో కొంతమంది మహిళలు మూత్రం ఆపుకొనలేని పరిస్థితి కూడా ఎదుర్కొంటారు. అంటే వెంటనే ఎమర్జెన్సీగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి వెంటనే పడిపోయే అవకాశాలు ఉంది. గర్భం యొక్క 8వ నెలలో శిశువు యొక్క స్థానం పిరుదుల నుండి తలకు మారుతుంది. శిశువు యొక్క మెదడులో నరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సో గర్భం 8వ నెలలో శిశువు మూత్రపిండాలు అభివృద్ధి చెందుతాయి. 8వ నెలలో శిశువు గణనీయమైన బరువు ఎత్తును పొందుతుంది. కాబట్టి ఈ నెలలో శిశువు బరువు 2 కేజీల 100 గ్రాములు ఎక్కువ మరియు దాని ఎత్తు మడమ నుండి తల వరకు 45 సెంటీమీటర్లు ఉంటుంది. జననేంద్రియ అవయవాల అభివృద్ధిలో కూడా గర్భం యొక్క 8వ నెలలో శిశువు యొక్క వృషణాలు, బాలుడైతే వృషణాలు, అమ్మాయి అయితే యోని అభివృద్ధి చెందుతుంది. సో ఏమేమి ఆహారం తీసుకోవాలి? మీరు అధిక ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి. అంటే ప్రోటీన్ యొక్క మూలాలను చేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇనుము, ఐరన్ ఉండే ఆహారాలు, చేపలు, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవాలి. దీనివల్ల మీరు రక్తహీనత ఏదైతే ఉందో దాని నుండి మీరు బయటపడవచ్చు. ఎక్కువ అలసట ఉన్నా కానీ ఇది తినటం వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. కొవ్వు ఆహారాలు కూడా మీరు తీసుకోవాలి. ఒమేగా 3 ఒక ముఖ్యమైన మరియు ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లం. కాబట్టి తప్పకుండా వేరుశనగ, వెన్న మరియు కోడిగుడ్లు కూడా ఆరోగ్యమైన కొవ్వుల యొక్క గొప్ప వనరులు కాబట్టి అవి తీసుకోవచ్చు. కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. పాల ఉత్పత్తులు, కాల్షియం ఉండేవి పాల ఉత్పత్తులు అధికంగా ఉంటుంది. కాబట్టి తల్లి కాబోయే గర్భవతి పాల ఉత్పత్తులు తినడానికి అసహనాన్ని కలిగి ఉన్నప్పటికీ మీరు పాల ఉత్పత్తులు తీసుకోవాల్సి ఉంటుంది. పొటాషియం, అరటి పండ్లు ఎక్కువ తీసుకోండి. పొటాషియం ఎక్కువ ఉంటుంది ఇందులో. అలానే విటమిన్ సి ఉన్నటువంటి పండ్లు, నిమ్మకాయలు కానీ, కమలా పళ్ళు కానీ, టమాటాలు కానీ మీరు తీసుకోవచ్చు. పియర్స్ కానీ. ఆకుకూరలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫైబర్స్ కలిగి ఉంటాయి, పీచు పదార్థాలు అలాంటివి. సో మీరు ఇవన్నీ తీసుకోవటం వల్ల ఐరన్, పొటాషియం మరియు కాల్షియం వంటి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. మీరు 8వ నెల గర్భధారణ ఆహారానికి విలువైన అదనపు ఆహారం కలిగి ఉంటాయి. సో
8వ నెలలో గర్భవతులు తినకూడనివి ఏంటి అంటే వేయించిన ఆహారం, బాగా ఫ్రై చేసినటువంటి ఏమీ తినకూడదు, కాఫీ ఎక్కువ సేవించకూడదు, అలానే పాశ్చరైజ్డ్ చేయని పాలు తాగకూడదు, పొగాకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తీసుకోకూడదు, మద్యం తాగకూడదు, ప్రాసెస్ చేసిన జున్ను అసలు తినకూడదండి, ముడి మాంసాలు మరియు పాక్షికంగా వండిన గుడ్లు, ఉడకని కోడిగుడ్లు కానీ మాంసం కానీ తినకూడదు. సో ఈ విధమైనటువంటి మీరు ఏమైనా ఉన్నా కానీ ఇప్పటి నుంచి వద్దనుకొని మానేయండి. అదేవిధంగా ఎలాంటి అసౌకర్యం ఉన్నా కానీ వెంటనే వైద్యుని సంప్రదించండి. సో 8వ నెలలో మీరు పరీక్షలు ఏం చేసుకోవాలంటే నాన్ స్ట్రెస్ టెస్ట్ చేసుకోవాలి, కాంట్రాక్షన్ స్ట్రెస్ అని తీసుకోవాలి, ఉమ్మనీటిని సిరంజితో తీసేసే పరీక్ష ఉంటుందండి. అయినా పిండం యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలవడానికి అమ్నియోసెంటసిస్ అవసరమే, అకాల డెలివరీ లేదా కొరియా అమ్నియోటిస్ వంటి కొన్ని రుగ్మతులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి డాక్టర్ టెస్ట్ చేస్తారు. ఈ నెలలో మీరు తీసుకోవాల్సిన టీకాలు ఇన్ఫ్లుయెంజా, టీడాప్ అని ఒక టీకాలు తీసుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈరోజు మన వీడియోలో 8వ నెలలో చేయవలసినవి మరియు చేయకూడనివి మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇలాంటి ఫుడ్లకి దూరంగా ఉండి సరైన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలకి జన్మనివ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే and please subscribe to my channel. Swapna talks to you. Thank you.